మన సింహాచల శాస్త్రి గారు అంటారు ఏమనంటే, ఎవడు అదృష్టవంతుడైన పురుషుడంటే మాట వినే భార్య, మాట వినే పిల్లలు ఎవరికున్నారో వాడు భాగ్యవంతుడైన భర్త. మాత్రం 1000% ఉందండి నాకు. అవునా కదా? చాలా లోకంలో చాలా మందికి అది లేదండి. అందువలన మీరు అందులోనూ రసహృదయం కలిగినటువంటి భార్య కలిగి ఉండడం, కేవలం భౌతికమైన భార్య కాకుండా భాగ్యం అండి. మీరు అదృష్ట భాగులు. అందులో మీరు మాట చెప్పారు మొన్న, నేను చదువుకోలేదు కానీ వేదం మా పిల్లవాడిని చదివిస్తున్నాను నేను. శాస్త్రం ఎవరిని చూస్తే నమస్కారం పెట్టాలో చెప్పింది. వేదం చదివేవాడిని చూసినా, ఇంకొకరిని వేదం చదివిస్తున్నవాడిని చూసినా. కాబట్టి మీరెప్పటికీ కూడా వందనీయులు. మీరు క్షమిస్తే నేను వీడియో కాల్ చేయొచ్చా తమరి దర్శనార్థం? ఒక్క 2 నిమిషాలు అవి చేయండి. నేను స్వామివారి జస్ట్ దీపం మీద అవి ఇచ్చేస్తాను. 2 నిమిషాలు తప్పనిసరిగా.